హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు విమలాస్ విద్య యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే ఆపరేషన్ రీసెర్చ్ టాపిక్ గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను. సో వాట్ ఈస్ మీన్ బై ఆపరేషన్ రీసెర్చ్? సో ఆపరేషన్ రీసెర్చ్ టు విచ్ కన్సర్న్ ఆఫ్ డిజైన్ ఆఫ్ ఆపరేషన్స్ ఆఫ్ మెటీరియల్స్ సైంటిఫికలీ యూజువల్లీ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ విత్ లిమిటెడ్ రిసోర్సెస్. అంటే ఏంటి, మనం జనరల్గా ఒక ప్రోడక్ట్ అనేది ప్రిపేర్ చేయాలి అంటే దానికి సంబంధించిన ప్రాసెస్ అనేవి మనం చూసుకోవాలి. అంటే ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్తో పాటే మనం ఆ ప్రోడక్ట్ యొక్క డిజైనింగ్ అనేది చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక ఇండస్ట్రీ గురించి అయితే తీసుకున్నట్లయితే ఆ ఇండస్ట్రీలో మనకి కస్టమర్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. సో కస్టమర్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని మనమైతే ప్రోడక్ట్ అనేది డెవలప్ చేయాలి. సో అది ఎలా? ఏదైనా ఒక ఇండస్ట్రీలో మనం ఎగ్జాంపుల్కి ఒక పెన్నే తీసుకున్నామండి. సో ఆ పెన్ యొక్క కలర్ చూస్తారు, దాని యొక్క స్పెసిఫికేషన్స్ చూస్తారు. అంటే లెంత్ కానీ, దాని యొక్క విడ్త్ కానీ, సో దాని యొక్క థిక్నెస్ ఎలా ఉంది, సో అవన్నీ కన్సిడర్ చేసుకొని వాళ్ళు దానికి బట్టి టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది అనేది క్యాలిక్యులేషన్ చేసి చెప్తారు. సో జనరల్గా మనకి పెన్ కావాలనుకుంటున్నాం, సో దాంట్లో వాడేది యూజ్ చేసేది ప్లాస్టిక్ మెటీరియల్. సో అలాగే ఇంక్ ఉంటుంది, ఇంకా దానికి స్టీల్ పీస్ అయితే ఉంటుంది. సో అట్లా దానికి సంబంధించిన ఆపరేషన్స్ కి కావాల్సిన మెటీరియల్స్ ని వాళ్ళు పర్చేస్ చేసుకొని దాని యొక్క డిజైనింగ్ అనేది ఇస్తారు ఫైనల్ గా. సో ఆ డిజైనింగ్ వచ్చినాక దాన్ని డ్రాఫ్ట్ చేస్తారు. సో ఆ డ్రాఫ్ట్ చేశాక ఆ తర్వాత అది ప్రాసెస్ లోకి వెళ్తుంది. ఫైనల్ గా షెడ్యూలింగ్ వస్తుంది. సో షెడ్యూలింగ్ అంటే ఏంటి, మనకి ఆ ప్రాసెస్ యొక్క ఇన్ టైము, అవుట్ టైము, సో ఎన్ని గంటలకు వెళ్ళింది, ఎన్ని గంటలకు వచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్, ఈ పెన్ కాన్సెప్ట్ తీసుకున్నట్లయితే ఆ పెన్ ఫర్దర్ గా మనకి ప్రాసెస్ లో స్టార్ట్ అయ్యాక కంప్లీట్ అయిన తర్వాత వచ్చే టైం ని అవుట్ టైం అంటాం. సో అవన్నీ ఫైనల్ గా అయిపోయిన తర్వాత మనకి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. సో అవన్నీ ఇంక్లూడ్ చేసుకున్నాక మనకి ఫైనల్ గా అయితే ఆ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ అనేది చెక్ చేస్తారండి. సో ఆ క్వాలిటీ కూడా మనకి ఫినిష్ అయ్యాకే మళ్ళీ నెక్స్ట్ స్టార్టింగ్ ప్రాసెస్ కి అయితే వెళ్ళిపోతుంది. సో ఫైనల్ గా అలా మనకి ఈ జాబ్స్ కానీ, పెన్స్ కానీ, ఇంకా రిమైనింగ్ ఏ వస్తువులైనా సరే సో ఈ విధంగా అయితే మనకి కన్సిడర్ చేస్తారు. సో అట్లా ఆపరేషన్ రీసెర్చ్ అంటే ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్ నే మనం యూజ్ చేసుకొని ఆ ప్రోడక్ట్ అయితే మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇండస్ట్రీ అయితే మనం చెప్పుకోవచ్చు. దీని యొక్క అప్లికేషన్స్, సో ఇవి మెయిన్ గా ఇండస్ట్రీ, మెన్, మెషిన్స్, మనీ. సో ఈ విధంగా మనకైతే అప్లికేషన్స్ అయితే ఉంటాయండి ఆపరేషన్ రీసెర్చ్ లో. ఎగ్జాంపుల్ కి నేను పెన్ చెప్పాను కదా, అది ఇండస్ట్రీ అవ్వచ్చు, లేదా ఒక వస్తువు అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా ఫర్దర్ గా ఏదైనా ఎక్విప్మెంట్స్ అవ్వచ్చు. సో ఈ విధంగా మనం ఈ ఆపరేషన్ రీసెర్చ్ అనేది అప్లికేషన్స్ యూజ్ చేసుకునేది ఇండస్ట్రీలో చూసుకుంటాము. నెక్స్ట్ సో వీటన్నింటిలో కూడా మనం ఈ అప్లికేషన్స్ అనేవి యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ వన్, ఎల్పిపి రూల్స్. సో ఎల్పిపి మీన్స్ mathematical representation. So LPP rules, first point is, first write the given objective function with subjected to the given constraints. సో దానికి మీనింగ్ ఏంటి, ఫస్ట్ మనం ఒక ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది రాసుకోవాలి. సో ఇచ్చిన కండిషన్ అనేది మినిమైజ్ ఆర్ మాక్సిమైజ్ కండిషన్స్ లో ఉంటాయి. సో ఇక్కడ మనమైతే మినిమైజ్ z ఈక్వల్ టు 2x ప్లస్ 3y. సో ఈ కండిషన్ ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాము. దిస్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఫంక్షన్. సో minus x plus y less than or equal to 1, 2x plus 3y less than or equal to 2, and 3x plus 4y less than or equal to 4. Let us assume these are the constraints. So these are the given constraints. So first write the given objective function with given objective constraints. So అక్కడ మనకి రెండో పాయింట్కి వచ్చేసరికి ఇన్ఈక్వల్ కన్స్ట్రైంట్స్ ఈజ్ ఈక్వల్ టు ద ఈక్వల్ కన్స్ట్రైంట్స్. సో ఇన్ఈక్వల్ మీన్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో ఈక్వల్ మీన్స్ ఈక్వాలిటీ. సో మనకి ఇచ్చిన కండిషన్ లో ప్రాబ్లం అనేవి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్న కండిషన్స్ ని మనం ఈక్వల్ కన్స్ట్రైంట్స్ గా కన్వర్ట్ చేసుకోవాలి.
సో ఇక్కడ ఎగ్జాంపుల్ కి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని. సో ఇవన్నీ కూడా మనం ఈక్వాలిటీ కన్స్ట్రైంట్స్ లోకి చేంజ్ చేసుకోవాలి. అంటే -x + y = 1, 2x + 3y = 2 and 3x + 4y = 4. These are the given constraints. So these are the given constraints. So the meaning enti unequal constraints is equal to the equal constraints ante. So inequality ante less than greater than anna symbols ni మనం ఇక్కడ ఈక్వాలిటీ లో కన్వర్ట్ చేసుకుంటాం అన్నమాట. సో నెక్స్ట్ పాయింట్ ax + by greater than or equal to 0. సో less than or equal to 0 equal to 0. ఈ కండిషన్స్ లో మనకి మెయిన్ గా లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్స్ లో మొత్తానికి సో ఇక్కడంతా కూడా మనకి మెయిన్ కీ రోల్ అన్నమాట. సో ax + by greater than or equal to 0. In this case we consider begin and two-phase simplex methods only. And coming to the next point, ax + by less than or equal to 0 and ax + by equal to 0. These two conditions we consider simplex and graphical methods. అర్థమైందండి. సో అప్పుడు మనకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు బిగ్గర్ టూ ఫేజ్ సింప్లెక్స్ మెథడ్ అనేది యూజ్ చేస్తాము. అలాగే ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఈక్వల్ టు 0 ఉన్న కండిషన్స్ లో సింప్లెక్స్ మెథడ్ గ్రాఫికల్ మెథడ్ అయితే యూజ్ చేస్తాము. సో అక్కడ ఈజీగా మీకు అర్థం అవడానికి గివెన్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది మినిమైజ్ z = 2x + 3y అనుకున్నాం. సో దానికి సంబంధించిన కన్స్ట్రైంట్స్ అయితే కింద మెన్షన్ చేస్తున్నాము. సో వాటిని మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు ఇన్ఈక్వల్ కన్స్ట్రైంట్స్ ఈజ్ కన్వర్టెడ్ టు ద ఈక్వల్ కన్స్ట్రైంట్స్. అంటే ఈ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సింబల్స్ ఉన్నవన్నీ కూడా మనం రిమూవ్ చేసి ఈక్వల్ టు 1. సో దాని ఒక కన్స్ట్రైంట్ అనుకున్నాం. సో అలాగే నెక్స్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు తీసేసి ఈక్వల్ టు 2 పెట్టాం, దాన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకున్నాం. అండ్ థర్డ్ కన్స్ట్రైంట్. సో ఇలా మనకి మెయిన్ గా ఎల్పిపి రూల్స్ అనేవి ఉంటాయండి. సో మెయిన్ అవర్ కండిషన్ ఈజ్ zj - cj greater than or equal to 0. సో ఇక్కడ మనకి ఈ లీనియర్ ప్రోగ్రామింగ్ లో కల్లా ఈ zj - cj greater than or equal to 0 అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. సో ఈ పాయింట్స్ అన్ని కూడా మనకి లీనియర్ ప్రోగ్రామింగ్ రూల్స్ కింద వస్తాయండి. సో దీంట్లోనే మనకి సో నెక్స్ట్ పాయింట్కి వెళ్ళేసరికి గ్రాఫికల్ మెథడ్ గురించి అయితే నేను చెప్తాను. సో మెయిన్ గా అంతకంటే ముందు కూడా జస్ట్ టైప్స్ అండ్ మోడల్స్ అనేవి బ్రీఫ్ గా చెప్పేస్తాను. సో అవి నెక్స్ట్ క్లాసెస్ సో ఫర్దర్ గా మనం చెప్పబోయే క్లాసెస్ లో అన్నింటిలో కూడా వీటి గురించి అయితే వస్తుంది. కంప్లీట్ ఈ ఆపరేషన్ రీసెర్చ్ అనేది వీటి మీద డిపెండ్ అయి ఉంటుందండి. సో ఫస్ట్ వన్ ఈజ్ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్, సెకండ్ వన్ ఈజ్ గేమ్ థియరీ, అండ్ థర్డ్ వన్ ఈజ్ నెట్వర్క్ అనాలిసిస్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ డైనమిక్ ప్రోగ్రామింగ్, and fifth one is replacement, and sixth one is PUT CPM, and seventh one is sequencing, and eighth one is queuing thing. So these are the main various types and models. So ఇవన్నమాట మనం వెళ్ళే ఫర్దర్ గా క్లాసెస్ లో కూడా ఈ 1 by 1 టాపిక్స్ అనేవి కూడా మనం డిస్కస్ చేసుకుందామండి.